భారత్లో క్రికెట్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు బ్రాడ్కాస్టింగ్ సంస్థలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయి. ముఖ్యంగా ఐసీసీ నిర్వహించే టోర్నీలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా భారీగా ఆదాయం పొందాలని ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే అనూహ్య రీతిలో కొన్నాళ్ల క్రితం ఐసీసీ మీడియా హక్కులను వదులుకునేందుకు జియో హాట్‌స్టార్ సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. భారత్లో ఐసీసీ మ్యాచ్ల స్ట్రీమింగ్ హక్కుల కోసం 2 ఏళ్ల క్రితం 4 ఏళ్ల కాలానికి గాను జియో హాట్‌స్టార్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని విలువ దాదాపు $3 బిలియన్ పైమాటే. అయితే టీ20 మెన్స్ ప్రపంచ కప్ 2026కు ముందు తాము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఈ సంస్థ ఐసీసీకి సమాచారం ఇచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో హాట్‌స్టార్ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లను ఐసీసీ సంప్రదించగా అనుకున్నంత స్పందన లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా ప్రసార్ భారతి రేసులో నిలిచినట్లు వార్తలొస్తున్నాయి. అయితే మొత్తంగా ఐసీసీ మీడియా హక్కులను ప్రసార్ భారతి దక్కించుకోలేకపోవచ్చు. బ్రేకప్ విధానంలో కొన్ని మ్యాచ్లను ప్రసారం చేసే వీలు ఉండవచ్చని కేంద్ర ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్లు లేదంటే ఫార్మాట్లకు అతీతంగా టోర్నమెంట్ల వారీగా మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులు పొందొచ్చు. ఏదో ఒక విధంగా ఐసీసీ మీడియా హక్కులలో భాగం కావడమే లక్ష్యంగా రేసులో నిలిచినట్లు భావిస్తున్నారు. దూరదర్శన్, డీడీ ఫ్రీ డిష్, ఓటీటీ ప్లాట్ఫామ్లు ఇలా వివిధ వేదికల ద్వారా మ్యాచ్ల ప్రసారానికి ఆసక్తిగా ఉన్నట్టు ప్రసార భారతి వర్గాలు తెలిపాయి. అన్ని మ్యాచ్ల వరకు కాకుండా టీమిండియా మ్యాచ్లకైనా ప్రసార హక్కులు పొందాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి.